హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేందర్, యువర్ ఫిట్నెస్ కోచ్. ఫ్యాట్ లాస్ సిరీస్లో ఇది థర్డ్ వీడియో. మొదటి వీడియోలో వచ్చేసి మనం బాడీ యొక్క మెకానిజం గురించి అయితే చెప్పుకున్నాం. సెకండ్ వీడియోలో వచ్చేసి ఆ బాడీ మెకానిజంని యూజ్ చేస్తూ డైట్ని ఎలా కస్టమైజ్ చేయాలో ఫ్యాట్ లాస్ కోసం అనేది తెలుసుకున్నాము. సో ఈ థర్డ్ వీడియోలో అదే బాడీ మెకానిజంని యూజ్ చేస్తూ వర్కౌట్ ప్లాన్ని అయితే ఎలా డిజైన్ చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటిగా మన బాడీలో ఎక్స్ట్రా క్యాలరీస్ ఎక్కడెక్కడ స్టోర్ అవుతాయి. ముందుగా వచ్చేసి లివర్ స్టోరేజ్లో స్టోర్ అవుతుంది, సెకండ్ వచ్చేసి మజిల్ స్టోరేజ్లో స్టోర్ అవుతుంది, థర్డ్ వచ్చేసి మన అడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ అయిందే మనకు ఫ్యాట్ లాగా అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఏ విధంగా స్టెప్ బై స్టెప్ స్టోర్ అయిందో మళ్ళీ బాడీ తిరిగి యూజ్ చేసుకునేటప్పుడు కూడా అదే విధంగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మొదటిగా లివర్ స్టోరేజ్ నుంచి తీసుకొని యూజ్ చేసుకుంటుంది ఎనర్జీని, సెకండ్ మన మజిల్ స్టోరేజ్ నుంచి తీసుకుంటుంది, థర్డ్ వచ్చేసి మన అడిపోస్ టిష్యూ నుంచి ఫ్యాట్ని తీసుకొని ఎనర్జీలా కన్వర్ట్ చేసుకొని అయితే మన బాడీ యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదే మెకానిజంని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు వర్కౌట్ ప్లాన్ అయితే డిజైన్ చేసుకోవడం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ప్లే అవ్వబోతున్న వీడియోలో నేను వచ్చేసి 3 మజిల్ గ్రూప్స్ని అయితే ట్రైన్ చేశాను. సో అది ట్రైన్ చేసిన తర్వాత 1 అవర్ అయితే ట్రెడ్మిల్ పై వాక్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ అయితే ర్యాండమ్గా బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. నా వాయిస్ ఓవర్ అయితే వినండి. సో నేను ఎందుకు ఇలా 3 మజిల్ గ్రూప్స్ని ట్రైన్ చేశానంటే మన ప్రజెంట్ డైట్లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. మనం గ్లూకోజ్ డెఫిషియన్సీ క్రియేట్ చేస్తున్నందువల్ల మనకు ఎనర్జీ అయితే ఉండదు. సో సింగిల్ మజిల్ని హై ఇంటెన్సిటీలా ట్రైన్ చేసే అంత స్ట్రెంగ్త్ అయితే ఉండదు. కాబట్టి సో నేను మల్టిపుల్ మజిల్స్ని అయితే ట్రైన్ చేయడం జరిగింది. బ్యాక్ అండ్ బైసెప్, అబ్డామిన్, తర్వాత కార్డియో చేయడం అయితే జరిగింది. సో ఇలా ఎందుకు చేయాలంటే ప్రజెంట్ మన టార్గెట్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ వచ్చేసి మన లివర్ గ్లైకోజన్ అనేది ఖాళీ కావాలి, తర్వాత మన మజిల్ గ్లైకోజన్ అనేది ఖాళీ అవ్వాలి, తర్వాత బాడీ అయితే ఫ్యాట్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ థర్డ్ స్టేజ్ వరకు బాడీని తీసుకెళ్ళాలి. కాబట్టి మనం మల్టిపుల్ మజిల్స్ని అయితే ట్రైన్ చేయడం జరిగింది. ఇలా మనం ఫస్ట్ 1 అవర్లో మల్టిపుల్ మజిల్స్ని ట్రైన్ చేయడం వల్ల మన లివర్ గ్లైకోజన్ అండ్ మజిల్ గ్లైకోజన్ అనేది బాడీ కన్జ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మనం కార్డియో చేయడం స్టార్ట్ చేయాలి. కార్డియో కూడా హెవీ హై ఇంటెన్సిటీ మూమెంట్ కాకుండా ఓన్లీ వాకింగ్ మాత్రమే చేయాలి. ఎందుకంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఆ టైంలో. కాబట్టి ఎనర్జీ అనేది చాలా తక్కువ ప్రొవైడ్ అవుతుంది బాడీకి. కాబట్టి మనం లో ఇంటెన్సిటీ ఉన్న కార్డియోని మాత్రమే చేయాలి, జస్ట్ వాకింగ్ మాత్రమే చేయాలి. సో ఇది లాస్ట్ 1 అవర్ మనకి గోల్డెన్ టైం అన్నమాట. ఇలా వాక్ చేయడం వల్ల మాత్రమే మనం మన బాడీని థర్డ్ స్టేజ్లోకి తీసుకెళ్ళి ఫ్యాట్ని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఇలా రోజు చేయడం వల్ల మనకు ఫ్యాట్ అయితే లాస్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా ఇలానే ఫస్ట్ 1 అవర్లో మల్టిపుల్ మజిల్స్ని ట్రైన్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ అయినా సరే కార్డియో చేస్తే మీకు ఫ్యాట్ లాస్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.